బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై సైతం భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెవుడుగుంట వద్ద హైవే చెరువును తలపిస్తోంది. గూడూరు పంబలేరు వాగు, చిలకూరు వద్ద ఉప్పటూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు, కావలి, కోవూరు వంటి ప్రాంతాలతో పాటు నగరంలోనూ వర్షం కొనసాగుతోంది. అధికారులు పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం వరకు వర్షం కొనసాగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. 3 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తం నెల్లూరు అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. మరో 3 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రజెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రసన్న, నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో గత 3 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు చేరి ప్రజలైతే ఇక్కట్ల పడుతా ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో జలమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక చోట్ల ఒక నెల్లూరు నగరమనే కాకుండా ఆత్మకూరు, గూడూరు, కోవూరు, కావలి వంటి ప్రాంతాల్లో కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తా ఉన్నారు. మరోవైపు జాతీయ రహదారి పైన భారీగా వరద నీరు చేరడంతో ఆ యొక్క వరద నీరుతో ఆ రోడ్డు కనిపించక ఆ వాహనదారులు కూడా, వాహన చోదకులు అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ యొక్క హైవే పైన ట్రాఫిక్ అంతరాయంతో గంటల తరబడి వాహనాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షపు నీటితో ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అయ్యప్ప గుడి ప్రాంతంతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి ప్రధానమైన అండర్ బ్రిడ్జీలు ఏవైతే ఉన్నాయో మాగంట లేవట్టు, విఆర్సీ వద్ద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జీలు భాషలు కూడా మూసివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వరద నీరు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క వాటిని అన్నిటిని కూడా అక్కడ నిలుపుదల చేసి అక్కడ మోటార్ల ద్వారా ఆ వాటర్ అంతా కూడా బయటకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రేపు ఉదయం దాకా వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యి ఇప్పుడు మంత్రులు కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. దాంతో పాటుగా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకి గంటకి ఈ యొక్క సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా ఆ యొక్క సమీక్ష ఏర్పాటు చేసి వారిని అందరినీ కూడా అధికారులే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా ముఖ్యంగా పెన్నా పరివాహక ప్రాంతం ఎక్కువగా దాదాపుగా 125 కిలోమీటర్లు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నా పరివాహక ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ యొక్క పెన్నా నదికి భారీగా వరద నీరు వస్తున్నటువంటి క్రమంలో పైన కురుస్తున్నటువంటి వర్షాలకి సోమశల్ల డ్యామ్ కి భారీగా వరద నీరు వస్తుంది. ఆ వరద నీరు నదిని కూడా 20,000 క్యూసెక్కుల దాకా కిందకి ఈ యొక్క పెన్నా నదికి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క సోమశల్ నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా పెన్నా నదికి పక్కనే ఉన్నటువంటి 5 వాగుల నుంచి కూడా నీరు భారీగా వస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంత ప్రజలందరినీ ఇప్పటికే కొంతమందిని ఆ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు గూడూరు సంబంధించి చిలకూరుకి సంబంధించినటువంటి పంబలేరు వాగు, ఉప్పుటేరు వాగు ఇవన్నీ కూడా పొంగి పరులుతున్నటువంటి క్రమంలో అక్కడికి ప్రజలు కూడా ఎవరిని రానికుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఒక నెల్లూరు నగరంతోనే కాకుండా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు, కావలి, కోవూరు, నాయుడుపేట వంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో జనసంద్రమం కూడా స్తంభించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.